శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత 38 నుంచి 42 శ్లోకాలు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అర్జున, యుద్ధం వల్ల జయము అపజయము ఉంటుంది. వాటి వల్ల లాభము నష్టము కలుగుతుంది. వాటి వల్ల సుఖము దుఃఖము కలుగుతుంది. వీటిలో సుఖదుఖాలు రెండింటినీ సమంగా భావించడం నేర్చుకో. దానికోసం లాభనష్టాల పట్ల సమభావన నేర్చుకో. దానికోసం జయాపజయాల పట్ల సమభావాన్ని అభ్యసించు. దీని మీద పట్టు సాధించి ఆ తర్వాత యుద్ధానికి దిగు. అలాంటి మానసిక స్థితితో ఎంత పెద్ద యుద్ధం చేసినా నీకు పాపం రవ్వంత కూడా అంటుకోదు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఇంతవరకు నువ్వు ప్రస్తావించిన ఉపనిషత్తులకు సంబంధించిన ఆత్మతత్వాన్ని గురించి నీకు బోధించాను. ఇక మీదట కర్మయోగాన్ని గురించి చెబుతాను. ఎందుకంటే ఈ కర్మయోగం ద్వారా నీవు కర్మబంధాలను అతిక్రమించి పోగలవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, ఈ నిష్కామ కర్మయోగం యొక్క మహిమను వివరిస్తాను విను. దీని సాధన ప్రారంభిస్తే అది మధ్యలో చెడిపోవడం ఉండదు. దీనివల్ల దుష్టపార్శ్వ ఫలితాలు కానీ వ్యతిరేక ఫలితాలు కానీ ఉండవు. దీనిని పరిపూర్ణంగా ఆచరించడం కుదరకపోయినా కొద్దిగా ఆచరించినా సరే ఇది మహాభయప్రదమైన కర్మబంధాల నుంచి జీవులను విముక్తి కలిగిస్తుంది. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ కురువంశ వీరకుమార, పరమేశ్వర భక్తి వల్ల నేను తప్పక రక్షింపబడతాను అని ఏకైక స్థిర నిష్ఠ ఉన్నవారికి మాత్రమే ఈ కర్మయోగం సాధ్యమవుతుంది. సకామ బుద్ధితో కర్మాచరణ చేసేవారి ఆలోచనలు బహుశాఖలుగా చీలిపోయి ఉంటాయి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. కొందరు పండితులకు పరమాత్మ నిష్ఠారూపమైన నిశ్చయ బుద్ధి కుదరదు. అలాంటి వారు వేదంలో ఉన్న సకామ కర్మ ప్రతిపాదక వాక్యాలను వాటి ఫలితాలను వర్ణించే స్తుతి వాక్యాలను పట్టుకొని వాటి మీదే రకరకాలుగా ఆకర్షకమైన ఉపన్యాసాలు వాదాలు చేస్తూ ఉంటారు. ఓ అర్జున, అలాంటి